ఎలాగైనా సరే బాబుకు సంబంధించి నేను తీసుకున్న నిర్ణయం గురించి దాక్షాయిని ఏమనుకున్నా సరే చెప్పాల్సిందే. దాక్షాయిని, నీతో కొంచెం మాట్లాడాలి. దేని గురించి? నీకెలా చెప్పాలో తెలియక నాలో నేను మదన పడుతున్న విషయం గురించి. ఏంటా విషయం? మన ఇంట్లో ఉన్న బాబు విషయం. వాడి గురించి మీకు తెలిసిన నిజం చెప్పాలనుకుంటున్నారా? చంటోడికి జరిగే వేడుకలో మనమేం చేయాలనుకుంటున్నానో అది చెప్పాలనుకుంటున్నాను. వేడుక? ఎవరో వదిలి వెళ్లిన పిల్లాడికి వేడుకేంటండి? ఏం మాట్లాడుతున్నారు మీరు? వాడెవరో తెలియదు కాబట్టే బాబు బారసాల మన కుటుంబం చేయాలని వదిన నిర్ణయించింది. అసలు ఏం జరుగుతుందండి ఇంట్లో? మేము మాట్లాడే నిజాలు మాత్రం మీకు చేదుగా ఉంటాయి. ఆవిడ చేసే మింగుడు పడని పనులు మాత్రం మీకు తీయగా ఉంటాయి. మీ వదిలని మేము ఒక్క మాట అంటే చాలు చిన్న సైజ్ తుఫానే సృష్టిస్తారు. మా గుండెల్లో సునామీ వచ్చేటట్టు సీతక్క చేస్తే మాత్రం చంకలు గుద్దుకుంటూ చెప్తారు. మీ అన్నదమ్ముల్లో ఎవరైనా తండ్రున్నాడేమోనని మేము ప్రతి క్షణం భయపడుతూ చస్తూ బుడ్డోణ్ణి ఎలా బయటికి తెరమేయాలి అని మేము తలలు బద్దలు కొట్టుకుంటూ ఉంటే వాడికి బారసాల చేయడం ఏంటండి? దారుణం కాకపోతే? ఇందులో దారుణమే ఉంది. పసిపిల్లాడు, తల్లిదండ్రులు లేరు. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి కాబట్టి చేస్తున్నాం. ఏడ్చినట్టే ఉంది మీ ముచ్చట. ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే చుట్టకి నిప్పడిగాడట వెనకటికెవడో మీలాటోడు. ఇక్కడ మా గుండెలు బద్దలవుతున్నాయిరా దేవుడా అని మొత్తుకుంటూ ఉంటే బారసాలలు అన్నప్రాసనలు అంటూ మా బతుకులు బస్టాండ్ చేద్దామని చూస్తున్నారా? చూడు దాక్షాయిని, బాబు బారసాలు జరిపించాలని నిర్ణయం తీసేసుకున్నాను. ఇప్పుడు అనవసరంగా గొడవ చేయకు. బారసాలతో పాటు ఎదిగే కొద్దీ చదువులు, ఈడొచ్చాక పెళ్లి, తర్వాత ఆస్తిలో వాటాలు కూడా మన కుటుంబంలో బాధ్యతే అని నిర్ణయించలేదా మీ వదిన? ఈ వెటకారాలే వద్దు. ఓహో, ఇంకేం కావాలో? నేననుకున్న దానికి నీ సపోర్ట్ కావాలి. ఏమనుకున్నారు సార్ తమరు? చెప్తే విని తగలడతాం. నా సంతోషాన్ని తగలబెట్టకుండా ఉంటే చాలు. మీలో మీరు మంట పెట్టుకుని నన్నంటారేంటా మాట? సర్లే, ఏదో చెప్తాన్నారు కదా, అది చెప్పండి. బాబు కన్నవాళ్ళెవరో తెలియదు కదా. అయితే బారసాల తల్లిదండ్రులే చేయాలి కాబట్టి కాబట్టి బాబుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని మనమే బారసాలు చేద్దాం. ఈ డొంక తిరుగుడంతా ఎందుకు? బాబుకి తండ్రి మీరే అని చెప్పొచ్చు కదా. నేనేం చెప్పాను? నువ్వే మాట్లాడుతున్నావు బుద్ధి లేకుండా. బుర్ర లేకుండా బాబుని ఒళ్ళో కూర్చోపెట్టుకుని బారసాల చేద్దాము అన్నది మీరు. అయినా అందులో పెడార్థాలు తీయడానికి ఏముంది దాక్షాయిని? చంటుడికి మనిద్దరం కలిసి బారసాలు చేస్తే తప్పేంటి? మత లేకుండా మాట్లాడకండి. వాడెవడో తెలియకుండా మనం చేయడం ఏంటండి? మంచి పని చేయడం నీకు ఇష్టం ఉండదా దాక్షాయిని? కన్నవాళ్లు లేక అన్నదమ్ముల్లో తండ్రి ఎవరో తెలియకుండా బారసాల చేయడమే తలాతోకాలేని వ్యవహారం అనుకుంటే ఆ పీటల మీద మనం కూర్చుని చేద్దామనడం మంచి పనేనా? ఏదైనా మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది దాక్షాయిని. అంటే తల్లిదండ్రుల స్థానం మనం తీసుకుని బారసాల చెయ్యాల్సిందేనంటారా? అవును. ఇప్పుడు నాకు బాగా అర్థమైందండి. ఏమర్థమైంది? ఇప్పుడేమో పెద్ద మనసుతో తల్లిదండ్రుల్లా బారసాల చేద్దామని నన్ను ఒప్పిస్తారు. రోజులు గడిచాక మీరే వాడి తండ్రి అని బాంబు పేల్చి నాకు ఏమీ అనే అవకాశం లేకుండా నా నోర్ని నొక్కేస్తారు. ఏం మాట్లాడినా చివరికి అక్కడికే వస్తావేంటి దాక్షాయిని? నాకదంతా తెలీదండి. మీరే గనక బాబు తండ్రి అయితే ఇప్పుడే ఒప్పుకోండి.
నేను ఏం చేయాలో అప్పుడు ఆలోచిస్తాను. అది తెలియకుండా మాత్రం నేను బారసాల చేసే ప్రసక్తే లేదు. చెయ్యాలి. మనమిద్దరమే పేటల మీద కూర్చుని చంటోడికి బారసాల చేసి తీరాలి, అంతే. ఏమండి ఏమండి ఈయనేంటి ఇంత స్ట్రాంగ్ గా చెప్పి వెళ్తున్నాడు? నిజంగా బాబు తండ్రి నా భర్తేనా? ఆ చంటి పిల్లాడు మా బాబే. వదిన ఇటు. హలో విజయ్, లోడ్ వచ్చిందా? వస్తున్నా. హలో, సిగ్నల్ సరిగ్గా లేదు, బయటకు వస్తున్నాను, ఒక్క నిమిషం. ఎంత ప్రాబ్లమో నీకు అర్థం కావడం లేదు. ప్లీజ్ అర్థం చేసుకో. శంకర్, శంకర్ ఆగు. బాబు తండ్రెవరు అని అందరు సందిగ్ధంలో ఉన్న ఈ సమయంలో శంకర్ ఏంటండి పంతులు గారు వచ్చినప్పుడు అలా మాట్లాడేశాడు? నేను కూడా అదే షాక్ అవుతున్నాను సీత. ఒకవేళ మంచి మనసుతో అలా చెప్పుంటాడా, లేకపోతే ఏదైనా బలమైన కారణం ఉండి ఉంటుందా? నాకైతే అర్థం కావట్లేదు. శంకర్ ప్రవర్తన అయితే కాస్త అనుమానాస్పదంగానే తోచిందండి నాకు. ఎందుకని? మొన్నొక రోజు తన మొబైల్కి ఫోన్ వచ్చింది. ఒక్కసారి కాదండి, అదే నెంబర్ నుంచి 2-3 సార్లు వచ్చింది. నేను దాక్షాయిని లిఫ్ట్ చేస్తే అవతల నుంచి సమాధానమే లేదు. శంకర్ లిఫ్ట్ చేస్తే మాత్రం మాట్లాడారు. పైగా పక్కకెళ్ళి శంకర్ మాట్లాడిన తీరు కాస్త తేడాగానే ఉంది. ఒకవేళ సిగ్నల్ సరిగ్గా లేకుండా అలా అయ్యుండొచ్చు కదా సీత. సరేనండి, అలాగే అనుకుందాం. ఈరోజు అంత గొడవ జరిగిన తర్వాత ఎవ్వరికీ చెప్పకుండా, నేను పిలుస్తున్నా వినిపించుకోకుండా చాలా హడావిడిగా ఎక్కడికో వెళ్ళాడు. నేను ఫోన్ చేస్తే సంబంధం లేకుండా మాట్లాడాడు. పంతులు గారు వచ్చినప్పుడు కూడా అలాగే ప్రవర్తించాడు. తర్వాత పీటల మీద కూర్చొని నామకరణం చేస్తానన్నట్టుగా మాట్లాడాడు. ఇప్పుడేమంటావు సీత? బాబు విషయంలో అసలు దోషి నా తమ్ముడే అంటావా? అతనే అని నిర్ధారించి చెప్పలేం, కానీ ఆ అవకాశం లేదు అని కొట్టిపారేయలేం కదా. మరి ఇప్పుడు ఏం చేద్దాం? వెంటనే ఆ చంటుడికి బారసాల చేద్దామండి. నాకెందుకో బారసాల రోజున నేనే అసలు తండ్రినని శంకర్ బయటపడతాడు అనిపిస్తుంది. నా మనసు ఎందుకో శంకర్ దీనికి కారణమని అంగీకరించలేకపోతుంది సీత. చూద్దామండి, ముందైతే బారసాల ఏర్పాటు చేద్దాం. శంకరో మరెవరో తండ్రినని ఒప్పుకుంటారో చూద్దాం. చెక్కు రాజు కాదే, నాకు. ఏమైంది దాక్షాయిణి? మీ శంకర్ బావ గారు నాకు చెక్ పెట్టారే. ఈ మాత్రానికి గేమ్ వదిలేసి వచ్చి బాధపడుతూ మాకు చెప్పడం ఎందుకు? ఇంకో గేమ్ ఆడి బావగారికి నువ్వు చెక్ పెట్టి ఓడించు. చెల్లుకు చెల్లవుతుంది. నీ బొందవుతుంది. అసలే మండుతోంది ఇక్కడ నాకు. కుళ్ళి జోకులేసావనుకో, కుళ్ళ పొడి చేస్తా నిన్ను. అసలు నువ్వెందుకు సేతునువో అచ్చెప్పక్క? నేను అనుకున్నంత అయింది. నువ్వేమనుకున్నావు? ఏమైంది? మీ శంకర్ బావే బాబు తండ్రి అని తేలిపోయింది.
నా మొగుడు కాదు, శ్రవణ్ కాదు, బుజ్జిగాడు కాదు, చింగి చింగి ఆపండి. నేనింత బాధపడుతుంటే మీరు ఎంజాయ్ చేస్తున్నారా? అవును చిట్టి, దాక్షాయిని బాధగా ఉంటే తనని మనం ఓదార్చాల్సింది పోయి ఇలా చేయడం తప్పు కదా. మస్తు చెప్పినా సరస్వతక్క. ఏం చేస్తావు దాక్షాయనక్క? దేవుడు నీ నసీబ్ గిట్ల రాసిండు. నువ్వేం గుబ్బలు పడకక్క, గుండెని రాయి చేసుకో అక్క, రాయి చేసుకో. బావగారే తండ్రి అని తేలిపోయింది కాబట్టి ఇంకా బాబు బాగోగులని నువ్వే చూసుకో. ఏం చేస్తాను చెప్పు, జీవితం అన్నాక సర్దుకుపోక తప్పదు. శంకర్ బాబు గారే అయ్యుంటారు అని ఇందాకే చిట్టి నేను కూడా అనుకున్నాం. ఏం చిట్టి? ఏంటి అవునవును అంటున్నావు? అసలు ఆయన ఏం చెప్పాడో పూర్తిగా వినరా ఏంటి? ఏం చెప్పారు? బాబుకి బారసాల చేస్తున్నారట. ఆ పీటల మీద తండ్రిగా ఆయన కూర్చుంటారట, తల్లిగా నన్ను కూర్చోమంటున్నారు. అంటే బరాబర్ నేనే నాయనని ఒప్పుకోలేదా? ఇంకా తేల్చి చెప్పేది ఏంటి చిట్టి? ఆల్మోస్ట్ ఒప్పుకున్నట్టే. బారసాల జరిగేటప్పుడు అందరి ముందు తెగేసి చెప్తారు. ఎందుకొచ్చిన గొడవలే దాక్షాయిని. చిన్నబాబు గారే తండ్రి అని కన్ఫర్మ్ అయినట్టే నువ్వు కూడా ఆ బాబుకి తల్లివి అని మెంటల్ గా ఫిక్స్ అయిపో. ఉన్న చికాకులన్నీ తొలగిపోతాయి. ఏయ్, ఏంటి ఫిక్స్ చేసేది నీ మొహం? బారసాల దగ్గర ఆయన బాబుని కన్న తండ్రి అని ఒప్పుకోవాలి. ఆయన్ని మడత పెట్టి కొట్టి నా పెట్టె పట్టుకొని పుట్టింటికి వెళ్ళిపోతాను. సెల్లే, ఇంటి పద్దులు రాస్తున్నావా? నేనేదో రాస్తున్నాను కానీ ఏదైనా ఒక మంచి పేరుంటే చెప్పండి. ఇగో సెల్లే, దునియా మొత్తం దేవులాడినా డైమండ్ రాజుకు మించిన జబర్దస్త్ పేరు ఇంకోటి దొరకది. అది రాసుకో. అబ్బు, అబ్బా అది కాదన్నయ్య, ఇంకొకటి చెప్పు. అయితే కళవరాసు. అబ్బా అవేం పేర్లన్నయ్య? పేకాట గారిని అడిగితే అన్ని పేక మొక్కల పేర్లే చెప్తారు అమ్మగారు. ఆ పేరు దేనికో చెప్పండి. ఈ తెలివిగల మారుతి చెప్తాడు. మన ఇంట్లో ఉన్న బాబుకి పేరు పెట్టాలి. అవే రాస్తున్నాను, అవే మిమ్మల్ని అడుగుతున్నాను. మరి ఆ మొక్క చెప్పరేటండి. ఇప్పుడు చూడండి, ఒక గొప్ప పేరు వదులుతాను, అదిరిపోద్ది అంతే. ఏందంత గొప్ప పేరు? మారుతినా? లేదండి, వేరే పేరు. వెంకట భాగవతుల దాగోజీరావు. వెంకట భాగోతుల దాగోజీరావా? అదేం దగులుబాజీ పేరు మారుతి? అట్ట అంటారండి పేకాడ గారు, అది మా తాతగారి పేరు. వాళ్ళ నాన్నగారు దాగుడు మూతలాడేటప్పుడు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు కాబట్టి కొడుకు ఆ పేరు పెట్టుకున్నారు. దాగుడు మూతలు ఆడేటప్పుడు పేర్లు, కోతి కొమ్మచ్చి ఆడేటప్పుడు పేర్లు కాదు మారుతి. అది ఈ కాలానికి తగ్గట్టు లేటెస్ట్ పేర్లు చెప్పండి. అయితే అక్క మేం చెప్తాం. ఓ మస్తు ఖుషి అవుతున్నారు. మేం చెప్తాం అంటున్నారు. అసలు ఆ పేరు ఎవరికైనా మీకు ఎరకనే అన్నా? మన ఇంట్లో ఉన్న బాబుకి. అరే, ఇంతవరకు సంటోడు తండ్రి ఎరకనే గాలే. మీ ఇద్దరు ముగ్గులు కూడా అయ్యుండొచ్చని మీకు కూడా అనుమానం ఉండేది.
మీకు జర్రంతన్నా పరేషాన్ లేకుండా మీరు బుడ్డోనికి పేరు పెడతారంటున్నారేంది? ఏంది కథ? పొల్యూషన్ వల్ల కాలంతో సంబంధం లేకుండా వాతావరణంలో మార్పులు వస్తున్నట్టు మన ఇంట్లో కూడా ఎప్పటికప్పుడు సిచ్యువేషన్స్ మారిపోతూ ఉంటాయి. లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం శ్రవణ్ కానీ నాని కానీ బాబు తండ్రి కాదు అని తేలిపోయింది. గదెట్లా? అట్టట్టు తెలిపిందమ్మా. ఇందాకలా దాక్షాయనక్కకి శంకర్ బావకి మస్తు గడబిడైందంట. బొజ్జుని తీసుకెళ్లి బార్సాలకు పీటల మీద మనమే కూసోవాలని డంకా బజాయించి మరీ చెప్పిండంట శంకర్ బావ. అంటే ఆయన్నే బాబు నాయన అని కన్ఫర్మ్ అయినట్టే కదా. ఈ సంతోషంలో బాబుకి మేమే పేరు నిర్ణయిస్తాం. ఆహాహాహా, పక్కన ఆడోళ్ళు ఎంత అయినోళ్ళైనా సరే వాళ్ళు నాశనం అవుతారు అంటే, మీరు ఖుషీగున్నారు అంటే సూపర్ సెల్ల, సూపర్. మీరు ఊకో అన్న, అసవంటిదేం లేదు. మరి పేరు చెప్పమా అక్క? మంచి పేరు చెప్పండి. వీరశంకర్. లేలే గౌరీ శంకర్. చి బాలేదు చిట్టి. అభయ్ శంకర్ అని పెడదామా? ఆగు రాగు రాగు. శంకర్ బావ తండ్రి అని ఫిక్స్ అయ్యి బాబు పేరు కొసన శంకర్ అని పేరు తగిలిస్తున్నారా ఏంది? హలో, ఏం జరుగుతుంది ఇక్కడ? అయ్యయ్యో, శ్రవణ్, వచ్చేసిండ్రా? కూర్చో, కూర్చో. రాలేదు బావా. అరే, అరే. కూర్చో. బాబులు, చిన్న బాబు గారి కంట మంచి పేరు చెప్పండి. ఆ? బాబుకి మంచి పేరా? ఎందుకు? బారసాల చేయాలి కదా నాని. సీత, యాండి, బాబుకి ఏదైనా మంచి పేరు చెప్పండి. ఎంత ఆలోచించినా దొరకడం లేదు. నాకు కొంచెం టైం ఇవ్వండి, చెప్తాను. వదినా, బాబుకి మంచి పేరేంటో నేను చెప్తా. అమ్మయ్యా, కొడుక్కి తండ్రి పేరు పెట్టుకుంటాడంట. మనకున్న చింత పూర్తిగా పోయినట్టే. చెప్పండి బావగారు. బాబు అందంగా ముద్దొచ్చేలా ఉన్నాడు కాబట్టి దానికి తగ్గట్టు అభిరామని కానీ రఘురామని కానీ పెడదాం. చాలా బాగుంటుంది. అభిరామని పెడితే అందంగా ఉండాలని లేదు, రఘురామని పెడితే ఆ గుణం రావాలని లేదు. అభిరాము, రఘురాము అలాంటి పేర్లేమీ వద్దు. కళ్యాణరాముడు, డ్రైవర్ రాముడు, అడవి రాముడు, దొంగ రాముడు కూడా ఉన్నాయి. అవన్నీ వదిలేశారెందుకు? అలాంటివి సినిమాల్లో పెడతారు కానీ బయట మనుషులకు పెడతారా? మన ఇంట్లో ఉండే మనుషుల లక్షణాలకు ఆ మహనీయుల పేర్లకు ఎక్కడా పొంతం లేదు. ఎందుకు ఆ పేర్లు పెట్టి దాని మీదున్న గౌరవాన్ని, భక్తిని పాడు చేస్తారు చెప్పండి? ఎందుకు దాక్షాయిని ప్రతిదానికి అడ్డు తగిలి అడ్డుగోలుగా మాట్లాడతావు? నేనేం తప్పనలేదక్కా, ఉన్న మాటే చెప్తున్నాను. ఆ పేరు అసలు ఈ ఇంటికి మ్యాచే కాదు. సర్లే, వాదనలు ఎందుకు? మీరంతా ఏమీ అనుకోనంటే నేను ఒక పేరు చెప్తాను. చెప్పన్నయ్యా. నువ్వు చెప్తే సూపర్ గా ఉంటది. మన ధ్యాస అంతా శంకర్ బావగారి మీద ఉంది. కొంపతీసి బావగారు వేరే ట్విస్ట్ ఇవ్వరు కదా? ఏమో అక్క, మన మొగుళ్ళు కాకపోతే చాలు. బాబు పేరు సూర్య. బావా, గా పేరు ఎందుకు పెట్టాలనుకున్నావు? మచ్చలేని పేరు, చెడు అంటని పేరు, వెలుగునిచ్చే పేరు. పంచభూతాల్లోనే పవిత్రమైన పేరు, అందుకే పెట్టాను. చాలా బాగుందండి పేరు. పేరు అదిరిపోయింది బావగారు. జబర్దస్త్ ఉంది బావగారు. అవునన్నయ్య, పేరు చాలా బాగుంది. వదినా, మరి బారసాలు ఎప్పుడు? ముహూర్తం బాగుంటే రేపే. శంకర్,
పంతులు గారికి ఫోన్ చేసి రేపు బాగుందో లేదో కనుక్కో. బాగుంటే బారసాలకి ఏర్పాట్లు చేసేయ్. అలాగే వదినా. ఒక్క నిమిషం అండి. మీరే బాబు తండ్రి అనేది నాకు అర్థమైపోయింది. రేపు బారసాలలో మీరుండేది బాబుతోనా నాతోనా అనేది నేను డిసైడ్ చేస్తాను.